భూమి వ్యవసాయానికి అనుకూలంగా ఉందా? సాంప్రదాయ పంటలకు బదులుగా వాణిజ్య పంటలను సాగు చేయడం లాభదాయకమా? విజయనగరం జిల్లాలో 18% వరకు అటవీ ప్రాంతం ఉందా? పశు సంపద సమృద్ధిగా ఉన్నప్పటికీ ఉత్పాదకత విషయంలో సవాళ్లు ఎదురవుతున్నాయా? జిల్లాలో అత్యంత విలువైన క్వార్ట్జ్ ఖనిజం లభిస్తుందా? జిల్లాలో ప్రత్యక్షంగా పరోక్షంగా 20,000 మంది చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్నారా? చారిత్రాత్మక కోటలు, రాజభవనాలు, ప్రసిద్ధ దేవాలయాలున్న విజయనగరం జిల్లా టూరిజం ఎందుకు అభివృద్ధి చెందలేదు? ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగానే విజయనగరం జిల్లా ప్రజలు వలసలపోతున్నారా? రైతులకు అవగాహన కార్యక్రమాలు, పరిశ్రమలను ఆహ్వానించడం ద్వారా విజయనగరం జిల్లా చరిత్రను తిరగరాయొచ్చా? లెట్స్ వాచ్ ది స్టోరీ. భూ వినియోగ గణాంకాల ప్రకారం విజయనగరం జిల్లా భౌగోళిక విస్తీర్ణంలో 69% భూమి వ్యవసాయానికి అనుకూలంగా ఉంది. అలాగే జిల్లాలో లక్షల ఎకరాల సారవంతమైన వ్యవసాయ భూములు ఉన్నాయి. కాగా 21% వ్యవసాయ భూమిలో 2 పంటలు పండించడంతో పాటు వైవిధ్యమైన పంటలను సాగు చేస్తున్నారు. భారీ మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టులు విజయనగరం జిల్లా వ్యవసాయ రంగ అభివృద్ధికి వెన్నెముక లాంటివని గేదెల శ్రీనుబాబు వివరించారు. 70,770 ఎకరాలకు సాగునీరు అందించగల తోటపల్లి బ్యారేజీ పరిధిలోనూ మరికొన్ని మధ్య తరహా ప్రాజెక్టుల కింద సాగు చేస్తున్న భూముల్లో రైతులు సంప్రదాయ పంటలకు బదులుగా వాణిజ్య పంటలను సాగు చేసుకుంటే మరింత లాభదాయకంగా ఉంటుందని గేదెల శ్రీనుబాబు వివరిస్తున్నారు. ఇదిలా ఉండగా నిర్వహణ లోపంతో ప్రాజెక్టుల సామర్థ్యం తగ్గిపోవడంతో ఖరీఫ్ సీజన్లో వర్షాధారంగా మరియు ఋతుపవనాలపై ఆధారపడి అత్యధిక విస్తీర్ణంలో సాగు చేస్తుండగా కొంత విస్తీర్ణంలో చెరువుల కింద కూడా సాగు చేస్తున్నారు. విజయనగరం జిల్లా భౌగోళిక విస్తీర్ణంలో 17.8% వరకు అటవీ ప్రాంతం ఉందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ అటవీ ప్రాంతంలో ఉన్న విభిన్న రకాలైన వృక్షజాతుల వల్ల స్థానికులకు ప్రకృతి సిద్ధమైన జీవనోపాధి ఏర్పడి ఆర్థికంగా చేయూత లభిస్తోంది. అలాగే జిల్లాలో పశు సంపద సమృద్ధిగా ఉన్నప్పటికీ ఉత్పాదక విషయంలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. 2023లో జరిగిన పశువుల జనాభా లెక్కల ప్రకారం 23.70 లక్షల ఆవులు, గేదెలు, గొర్రెలు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. అలాగే గణనీయమైన సంఖ్యలో పౌల్ట్రీ జనాభా కూడా ఉన్నట్టు అధికారులు వివరిస్తున్నారు. అదేవిధంగా జిల్లాలో అత్యంత విలువైన క్వార్ట్జ్ ఖనిజం, నాణ్యమైన మాంగనీస్, సున్నపురాయి వంటి ఖనిజాలు కూడా పెద్ద ఎత్తున లభిస్తున్నాయి. విజయనగరం జిల్లాకు 28 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. తీర ప్రాంత భూముల్లో ఉప్పు సాగు చేస్తున్నారు. పూసపాటిరేగ, భోగాపురం వంటి సముద్ర తీర ప్రాంతాలలో సుమారు 6,993 మంది మత్స్యకారులు జీవిస్తున్నారు. ఇదిలా ఉండగా పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లో మొత్తం 574 ఇంజన్ బోట్లు, 254 సంప్రదాయ బోట్లు వేటకు వెళుతున్నాయి. ఈ బోట్లను వినియోగించి సుమారు 3,900 మంది మత్స్యకారులు వేటను సాగిస్తున్నారు. అంతేకాకుండా వీరిపై పరోక్షంగా 16,000 మంది ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. మరోవైపు విజయనగరం జిల్లాలో ఆక్వాకల్చర్ రంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. నాగావళి, గోస్తని, సువర్ణముఖి, చంపావతి, వేగావతి, గోముఖి వంటి అనేక నదులు ప్రవహిస్తున్నప్పటికీ జిల్లాలో అతి తక్కువ విస్తీర్ణంలో ఆక్వాకల్చర్ సాగు చేయబడుతోంది. కాగా పూసపాటిరేగ మండలంలో ఆక్వాకల్చర్ సాగు గణనీయంగా ఉండగా భోగాపురం వంటి ప్రాంతాల్లో అతి తక్కువ విస్తీర్ణంలో మాత్రమే ఆక్వా సాగు కొనసాగుతోంది. ఇదిలా ఉండగా విజయనగరం జిల్లా పునరుజ్జీవనంలో కీలకమైన పాత్ర పోషించగల పర్యాటక రంగంలో ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి జరగలేదని గేదెల శ్రీనుబాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం కోట లాంటి అనేక చారిత్రాత్మక కోటలు, మోతీమహల్, అలకనంద ప్యాలెస్ వంటి అద్భుతమైన రాజభవనాలు మరియు ప్రసిద్ధమైన పురాతన దేవాలయాలతో పాటు తోటపల్లి బ్యారేజ్ వంటి అనేక అందమైన టూరిజం ప్రదేశాలు ఉన్నాయి. కానీ ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ఈ అందమైన ప్రదేశాలన్నీ ఇప్పటికీ గుర్తింపు కోసం ఎదురు చూడాల్సిన దయనీయ పరిస్థితిలో ఉన్నాయి. ఈ అందమైన ప్రదేశాలన్నింటినీ పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయగలిగితే దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులను ఆకర్షించవచ్చని గేదెల శ్రీనుబాబు అభిప్రాయపడుతున్నారు.
ఉత్తరాంధ్ర నడిబొడ్డున ఉన్న విజయనగరం జిల్లాకు గొప్ప చరిత్ర ఉందని, జిల్లాలో అంతులేని సహజ వనరులు ఉన్నప్పటికీ వాటిని వినియోగించుకోవడం లేదని గేదెల శ్రీనుబాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాల నిర్లక్ష్యం, వనరుల వినియోగంలో వైఫల్యం కారణంగా విజయనగరం జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున వలసలు పోతున్నారని, ఒకప్పుడు వజ్రంలా ప్రకాశించిన విజయనగరం జిల్లాని ఈ వలసలు వేధిస్తున్నాయని గేదెల శ్రీనుబాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే దూరదృష్టి గల గేదెల శ్రీనుబాబు ఈ సవాళ్లను అవకాశాలుగా మార్చుకోవచ్చని నమ్ముతున్నారు. విజయనగరం జిల్లా అభివృద్ధి విషయంలో అనేక సవాళ్లతో పాటు అవకాశాలు కూడా ఉన్నాయంటున్న గేదెల శ్రీనుబాబు విజయనగరం జిల్లా అభివృద్ధి కోసం ఒక ప్రత్యేకమైన రోడ్ మ్యాప్ను సిద్ధం చేశారు. జిల్లాలో అందుబాటులో ఉన్న వ్యవసాయ వనరులన్నింటినీ ఉపయోగించుకోవడం, రైతులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, పరిశ్రమలను ఆహ్వానించడం ద్వారా విజయనగరం జిల్లా చరిత్రను తిరిగి రాయొచ్చని గేదెల శ్రీనుబాబు వివరిస్తున్నారు. ఒకప్పుడు వజ్రంలా వెలుగొందిన విజయనగరం జిల్లా మళ్లీ వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని, సంపన్నమైన భవిష్యత్తు దిశగా ప్రయాణం ఇప్పుడే మొదలైందని గేదెల శ్రీనుబాబు వివరిస్తున్నారు.